ఇటు సంక్షేమం అటు అభివృద్ధి. ఈ ఏడాది 2025లో కూటమి అద్భుతమైన విజయాలు సాధించింది. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను నెరవేర్చింది. చెప్పని అంశాలను సైతం ప్రజలకు అందించింది కూటమి ప్రభుత్వం. గత పాలకులు 2024 మధ్యలో విభజనను మించిన విధ్వంసాన్ని సృష్టించారు. ఆ బాధలు ప్రజలు అనుభవించారు. 2024 ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి తొలి 6 నెలలు అస్తవ్యస్తమైన వ్యవస్థలను సరిచేయడానికే కాలం సరిపోయింది. పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనంత రీతిలో అన్ని వ్యవస్థలను నాశనం చేసేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. దీంతో విభజన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం శ్రమించిన దానికంటే నేడు రెండంతలు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత 2025 తొలినాళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలు నెమ్మదిగా గాడిలో పడ్డాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించింది. కనీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించిన 2025 సంవత్సరంలో మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కేంద్రం పూర్తి స్థాయిలో అందిస్తున్న సహకారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా ప్రభుత్వ యంత్రాంగం అందిపుచ్చుకుంది. వివిధ రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న 23 పాలసీలతో దేశాన్ని ఆకర్షించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుత పనితీరు కనబరిచింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 పురస్కారం సీఎం చంద్రబాబును వరించింది. రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందనే విషయాన్ని చెప్పడానికి చంద్రబాబుకు దక్కిన ఈ అవార్డే నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతూనే ఉంది. 2025లో కూటమి ప్రభుత్వం చూపించిన ప్రగతి వేరే లెవెల్ అని చెప్పాల్సిందే. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసింది. తల్లికి వందనం కింద 10,090 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసింది. దీని ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు సాయం అందింది. ఇక స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పటి వరకు 3,25,00,000 మంది ప్రయాణాలు చేశారు. ఇప్పటి వరకు ఈ పథకానికి 1,144 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇక దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇక అన్నదాత సుఖీభావ పథకం కింద 46 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. వారి ఖాతాల్లో 6,310 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను మహిళలకు ఉచితంగా అందించారు. దీనికోసం 2,684 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటిదాకా 2 కోట్ల సిలిండర్ల పంపిణీ చేపట్టారు. ఇక సామాజిక భద్రత పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. 1,00,000 కోట్ల రూపాయల పంపిణీని పూర్తి చేసిన ఘనతను 2025వ సంవత్సరం దక్కించుకుని చరిత్రలో నిలిచిపోయింది. ఇక వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల మేరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్లను కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 రూపాయల చొప్పున 1,25,000 మందికి 250 కోట్ల రూపాయలు పంపిణీ చేపట్టింది. ఆటో డ్రైవర్ల సేవల పథకం ద్వారా ఏడాదికి ఒక్క లబ్ధిదారుకు 15,000 రూపాయల చొప్పున 2,90,000 మందికి 436 కోట్ల రూపాయలు జమ చేసింది కూటమి సర్కార్. 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవవేతనం 51 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అలాగే ఇమాములకు నెలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయల చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయలు ఇచ్చారు. పురోహితులకు నెలకు 15,000 రూపాయల గౌరవ వేతనం, నాయి బ్రాహ్మణులకు నెలకు 20,000 రూపాయల వేతనాలను పెంచారు. ఇక జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇవి కాకుండా వివిధ వర్గాలను ఆదుకునేందుకు, వారికి అండగా నిలిచేందుకు మరిన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చారు. దీంట్లో భాగంగానే మహిళలకు 1,00,000 కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. నేతరులకు ఉచిత విద్యుత్ అందించారు. మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందుతోంది. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయింపులు జరిగాయి. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఇక గత పాలకులు కనికరం లేకుండా పేదలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లను రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 4 కోట్ల మందికి ఆకలి తీర్చింది. ఇక యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీలో భాగంగా ప్రభుత్వం తరపున భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టడమే కాకుండా ఎన్నో అడ్డంకులను అధిగమించి మెగా డిఎస్సి నిర్వహించింది ప్రభుత్వం.
15,491 మందిని టీచర్లుగా రిక్రూట్ చేసింది. ముఖ్యమంత్రి తొలి సంతకం చేసిన మెగా డిఎస్సిని 2025లో అమలు చేసింది కూటమి సర్కార్. ఇదే కాకుండా కానిస్టేబుల్ పోస్టుల నియామకాన్ని పూర్తి చేసింది. 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసింది కూటమి ప్రభుత్వం. అలాగే శిక్షణ పొందే పోలీస్ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ను 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేసింది ఈ సంవత్సరమే. ఇక గత ప్రభుత్వం వారసత్వంగా అప్పులనే కాదు చెత్తను కూడా అందించింది. దాదాపు 84 లక్షల టన్నుల చెత్తను ఎక్కడిదక్కడే వదిలేసి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి పారిపోయింది. ఈ చెత్తను పూర్తిగా తొలగించడమే కాకుండా ఈ చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు డిస్కంలతో పట్టణాభివృద్ధి శాఖ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వేల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఏడాది రోడ్ల మరమ్మతుల నిమిత్తం 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. అలాగే మరో 3,000 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక 2025లో ఏపీలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది. చరిత్రను తిరగరాసే దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు తదితర రంగాల్లో కీలక పెట్టుబడులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ తెచ్చిన సీఎం చంద్రబాబు అభివృద్ధికి బాటలు వేశారు. దాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేలా ఈ ఏడాది విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది. ఈ కళను సాకారం చేసే విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక భూమిక పోషించారు. ఇవే కాకుండా కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు ఏపీకి వచ్చాయి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేలా మొత్తంగా 23 కొత్త పాలసీలను రూపొందించింది కూటమి ప్రభుత్వం. అలాగే పరిశ్రమలకు రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహాల నిమిత్తం ఎస్క్రో ఖాతాలు తెరిచే తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోయింది. ఇక విశాఖలో జరిగిన సిఐఏ సమ్మిట్ది మరో చరిత్రనే చెప్పాలి. ఈ సదస్సులో 610 ఒప్పందాలు జరిగాయి. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 16,13,000 ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ సిద్ధమైంది. ఇప్పటి వరకు జరిగిన 13 ఎస్ఐపిబి సమావేశాల్లో 8,55,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 8,23,000 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ పాలసీ వంటివి అభివృద్ధి పుంజుకునేందుకు దోహదం చేస్తున్నాయి. ఇక ఈ ఏడాది విశాఖ రూపురేఖలు మారి అంతర్జాతీయ స్థాయి నగరంగా ఆవిర్భవించేందుకు బీజాలు పడ్డాయి. విశాఖను ఐటీ హబ్ చేసేలా గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగాయి. విద్య, వైద్యం, రవాణా తదితర రంగాల్లో పరిశోధనలతో పాటు ఇతర అంశాల్లో వినియోగం కోసం ఏర్పాటవుతున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఈ ఏడాది అడుగులు పడ్డాయి. 50,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామిక రంగానికి అనుకూలంగా పాలసీలు తీసుకురావడంతో సీఎం చంద్రబాబును ప్రతిష్టాత్మక ఎకనామిక్ టైమ్స్ అందించే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు వరించింది. నాయుడుగిరి అంటే ఏంటో సీఎం చంద్రబాబు చూపించారు. 2025లో కూటమి పనితీరు ఎంత అద్భుతంగా ఉందోనని చెప్పడానికి చంద్రబాబుకు వచ్చిన అవార్డే నిలువెత్తు నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి మెజార్టీ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. విద్యా, వైద్య రంగాలు కుదేలయ్యాయి. ఇక దేవాదాయ శాఖ, టీటీడీ వంటి వ్యవస్థలను అపవిత్రం చేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇలా అస్తవ్యస్తమైన వ్యవస్థలు, వివిధ శాఖలు ఈ ఏడాది దాదాపు గాడిలో పడ్డాయని చెప్పాలి. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు తెచ్చారు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు ప్రారంభించారు. ఇక విశాఖలో యోగాంధ్ర నిర్వహణ ప్రపంచ రికార్డును సృష్టించింది. విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. కర్నూలులో సూపర్ జిఎస్టీ సభ సక్సెస్ అయింది. అలాగే వైద్య రంగంలో సంస్కరణలు తెస్తూ పేద వైద్య విద్యార్థులకు అదనంగా 110 వైద్య విద్య సీట్లను అందుబాటులోకి తెచ్చేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కీలక పంచాయతీ రాజ్ వ్యవస్థ గాడిలో పడింది. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణతో దాదాపు 3,000 పనులకు శ్రీకారం చుట్టారు. మన గ్రామాల సత్తా చాటేలా ఈ గ్రామ సభలను నిర్వహించడంలో పవన్ కళ్యాణ్ చొరవ చూపారు. ఇక అడవి తల్లి బాట కార్యక్రమంతో గిరిజన తండాలకు రోడ్లు నిర్మాణంపై పవన్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. శివారు గ్రామాలకు 4G నెట్వర్క్ కల్పించే దిశగా పనులు జరుగుతున్నాయి.
అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు కల్పించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల చేశారు. 95 CSS పథకాల పునరుద్ధరణ చేయడం ద్వారా కేంద్ర నిధులు రాష్ట్రానికి వచ్చేలా వెసులుబాటు కల్పించారు. ఇక రాష్ట్రానికి కుంకి ఏనుగులు వచ్చాయి. దీంతో పాటు ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయిలు కనెక్షన్లు అందించేందుకు 3050 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1,21,00,000 మంది దాహార్తిని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుని పవన్ ఈ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. మొత్తంగా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ తో కూటమి సర్కార్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అలాగే 100 రోజుల్లోనే హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టి కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు తాగునీటిని ప్రభుత్వం అందించింది. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి. ఇక పోలవరం పనుల్లో పురోగతి పరుగులు పెడుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన R&R ప్యాకేజీ చెల్లింపులను వేగవంతం చేశారు. వేగంగా వెలిగొండ పనులను ప్రారంభించి 2026లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం సేకరణ డబ్బులను జమ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 5,48,000 మంది రైతులకు 8,120 కోట్ల రూపాయలు జమ చేసింది. ఇక మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు 1,100 కోట్ల రూపాయలకు పైగా సాయం అందించింది. ఇలాంటి వివిధ రకాల చర్యల ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% నమోదు చేసుకుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన మూలధన వ్యయం కూడా పెరిగింది. అలాగే రెవెన్యూ రంగం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. నాలా చట్టం రద్దు చేశారు. ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం ఇచ్చేందుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసింది. దీంతో పాటు 3 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను ఈ ఏడాదే ప్రభుత్వం అందజేసింది. ఇక గేట్స్ ఫౌండేషన్, టాటా సౌజన్యంతో సంజీవని ప్రాజెక్టును కుప్పంలో పైలట్ గా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఈ పథకం సంజీవనిగా మారనుంది. అలాగే డిజీ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీల వంటి వాటితో వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది కూటమి ప్రభుత్వం. విద్యా వ్యవస్థలో పెను మార్పులను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను విద్యార్థులకు ఎలాంటి రాజకీయ నేతల బొమ్మలు లేకుండా అందజేశారు. ఇక టీచర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టి ఆదర్శంగా నిలిచింది విద్యాశాఖ. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల మంది విద్యార్థులకు హెల్త్ చెకప్, విద్యార్థుల పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం PPAల రద్దుతో పూర్తిగా విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది. అలాంటి విద్యుత్ వ్యవస్థ ఈ ఏడాది గాడిన పడింది. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై గత ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక భారాన్ని వేసింది. కానీ కూటమి ప్రభుత్వం తొలిసారిగా ట్రూ డౌన్ అమలు చేసింది. దీంతో విద్యుత్ ఛార్జీలు కొంతమేర తగ్గాయి. ఇదే కాకుండా విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ప్రభుత్వం కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధర ₹5.19 నుంచి ₹4.80 తగ్గేలా చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇక క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల SC, ST కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్, BCలకు 20,000 అదనపు సాయం అందించనుంది ప్రభుత్వం. ఇక వైసీపీ ప్రభుత్వంలో క్రైమ్ రేట్ గరిష్టంగా ఉండేది. కానీ ఈ ఏడాది కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో క్రైమ్ రేట్ తగ్గింది. నేరాలకు శిక్షలు పడ్డాయి. గంజాయి, డ్రగ్స్ అరికట్టేలా ఏకల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇది చాలా వరకు సక్సెస్ అయింది. ఇక స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ, P4 వంటి వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లుగా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. కీలకమైన పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కింది. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు ప్రారంభమయ్యాయి. ఇక కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ దాదాపు 90 కేంద్ర పథకాలు పునరుద్ధరించారు. కేంద్రం, ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి వివిధ పరిశ్రమలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ నిలబడింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయలతో కేంద్రం ఊతమిచ్చింది. రాష్ట్రానికి సెమీకండక్టర్ పరిశ్రమలు వచ్చాయి. దీంతోపాటు 1,00,000 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు వచ్చాయి. ఇక ఈ ఏడాది చివరిలో కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం లభించింది. 26 జిల్లాల నుంచి 28 జిల్లాలకి. ఇక 2026వ ఏడాదిలో కూడా ఘనమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలను వీలైనంత ఎక్కువ స్థాయిలో పరిష్కరించాలని, వివాదాలు లేని భూములను రైతులకు, భూ యజమానులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రజలకు మరింతగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందించడంతో పాటు సంపద సృష్టి, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టేలా కూటమి ప్రభుత్వం నూతన ఏడాది వైపు ముందడుగు వేస్తోంది.